కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని మనసులో కోపం పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మన శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఢిల్లీలో ప్రత్యేకంగా దేశ రసాయన మంత్రికి అధికారులు కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. సిమెంటు స్టీలు ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఒక రైతు ఉన్నాడు, 5 ఎకరాలు పెట్టుకున్నాడు. 20 గుంటలకు నానో యూరియా తక్కువ ధర ఇచ్చి 4 ఎకరాలకు ఈ యూరియా ఇస్తే రైతు కూడా నమ్మకం కలుగుతుంది. రాబోయే రోజుల్లో నానో యూరియా కొంటారు. దానికి కట్టుకథలు చెప్పి ఈ మోడీ ప్రభుత్వం 11-12 సంవత్సరాల నుంచి మూడోసారి అధికారంకి వచ్చినప్పటి నుంచి రైతులకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. అలా సారి చెప్పిండు 3 వ్యవసాయ చట్టాలు తీసుకుంది. తెలంగాణ రైతులు కూడా దేశాలంతగా సారి చెప్పాలి. ఇవి రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు. కేంద్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్. మరి వీళ్ళేం మద్దతు చేస్తారు? 8 మంది ఎంపీలు ఉన్నారు. ఓటుగా చెప్తే మళ్ళా మేము అన్పార్లమెంట్ మాట్లాడినట్టు అవార్డు అవుతుంది. మేము ఇక్కడ ఏం మిగతారు మీరు? మేము దేవుళ్ళ వ్యతిరేకమా, మతాల వ్యతిరేకమా? దేవుళ్ళకైనా మతాలకైనా ఎవరినైనా కాపాడేది మనం తినేది అన్నమే కదా. ఈ అన్నం పెట్టే రైతన్నకు ఎందుకు చేస్తారు అని డిమాండ్ చేస్తూ వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెలవుకుంటున్నాం.